బార్బీ అయితే ఇలా మట్టితో ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా చాలా ఫినిషింగ్ అయితే రావాలి ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కదా ట్రై చేశారు. ఓకే, మట్టితో తయారు చేసిన విఘ్నేశ్వరుడు వల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకుండా, రసాయనాలు అవన్నీ వాటర్లో కలవకుండా, కెమికల్స్ వల్ల అంటువ్యాధులు రాకుండా మనం మట్టితోనే తయారు చేస్తే ఇంట్లోనే చక్కటి ప్రకృతి వినాయకుడు అనేది మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే నేను బంకమట్టితో ప్రిపేర్ చేసిన వినాయకుడు, నేను తయారు చేసింది. ఇది సాయి అయితే ఏదో 5 నిమిషాల్లో అట్లా రెడీ చేసి వెళ్ళిపోయాడు, హోంవర్క్స్ చదువుకోవాలి అని చెప్పేసి. ఓకే, ఇవాళ అయితే పెట్టేసాడు కానీ క్లారిటీ లేదు. మగపిల్లలు అంతే ఫాస్ట్గా చేసేస్తారు, బార్బీ అయితే కొంచెం స్లోగా చేస్తుంది కదా. ఫైనల్గా పూజలు అందుకునేది మాత్రం ఈ వినాయకుడు, నేను చేసిన వినాయకుడు అనమాట. అయితే అంత క్లారిటీగా లేదు, పిల్లల కోసం వీడియో తీసి పెట్టాను. ఫైనల్గా ఇది అయితే బార్బీ తయారు చేసిన వినాయకుడు. నైస్, ఓకే, బాగుంది. ఇద్దరిలో అయితే ఎక్కువ మార్క్స్ నేను బార్బీకి ఇస్తాను. ఫైనల్గా మనం పూజలు అయితే 1 డే చేయని, సెకండ్ డే కూడా ఉంచుతారు కాబట్టి, థర్డ్ డే వరకు ఉంచుతారు కాబట్టి అయితే ఫస్ట్ డే లేకపోతే థర్డ్ డే అనమాట, లేదా 5th డే. ఇన్ని రోజులు మనం ప్రసాదాలు చేయగలిగి మనం స్వామివారిని ఆరాధిస్తాము. 2 రోజులు ఆరాధించిన తర్వాత మన పూజలు అనంతరం ఈ వినాయకుడిని అయితే ఇలా ఒక బాటిల్ వాటర్లో మనం ఆ వినాయకుడిని ఇలా కలిపేసుకుంటే పూజ అనంతరం ఇలా సాఫ్ట్గా అయిపోతుంది సాయిల్ అనేది. ఆ వాటర్ని మనం ఆ తులసి కోటలో పోసేసుకుంటే, మనం రోజు ఎలాగో వీలున్నప్పుడు తులసి కోటకు పూజ చేసుకుంటాం కాబట్టి మన వినాయకుడిని స్వామి ఎక్కడికి వెళ్ళడు, మన ఇంట్లోనే ఉంటాడనేది నా నమ్మకం. మనం కొంతమంది చేలల్లో, మన ఇంట్లో ఉన్న నూతులు, దగ్గరలో ఉన్న చెరువుల్లో, మన పంట పొలాల్లో ఉన్న వాటర్లో కలిపేస్తూ ఉంటారు స్వామివారిని. అది కూడా చాలా మంచిది, మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇలా మట్టితో చేసిన వినాయకుడిని పూజించటం వలన. ఎనీవే, మీకు నచ్చినట్టయితే నా వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ భార్గవి వ్లాగ్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, వాచ్ దిస్ వీడియో. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.